పెట్టారు. అప్పుడు పెట్టారు కానీ ఇప్పుడు పెట్టారు. యా సో ఇప్పుడు చూడండి ఇక్కడ ముని గారు ఇక్కడ చూస్తున్నారా నేను అన్ని ఇది స్లైడ్ మళ్ళీ ఇక్కడ షేర్ చేస్తున్నాలే చూడండి సో ఓకే ఇప్పుడు ఆ, ఇక్కడ మ్, ఇక్కడ షేర్ చేసిన దాంట్లో ఇది ఒక్కటి మాత్రం ఇది తప్పు ఉంది సరి చేసుకోమని చెప్పాను దాంట్లో ఆల్రెడీ పంపించింది ఉంది కాబట్టి దాన్ని చేయరాదు నాకు ఓకే సో ఇప్పుడు ఇక్కడ ఆ అని ఉంది అజంత శబ్దం ఇది అవునా సో ఇప్పుడు రామ ఇప్పుడు మీద ఈ శబ్దం వచ్చింది చూడండి రామలో అకారం ఉంది సో ఇప్పుడు యా అయింది రామస్య యా రావాలి ఇక్కడ విసర్గ తీసేయాలి అంతే ఓకేనా ఓకే ఓకే సో రామస్య యా ఆ తర్వాత ఈ ఉంది ఈ ఉంటే ఏమైంది అది ఏ హే ఏ హే అయింది ఎట్లా అయింది హరి చూడండి హరే హరే ఓప్స్ సారీ హరిహి హరేహి ఏమనాలి హరి హరి హరిహి ఆ, అక్కడ హరి ఏహే హరే హే అరే హే సో హరి పంచమి చెప్పొద్దు షష్ఠిలో జస్ట్ హరి పంచమి షష్ఠిలో అంతే సో ఈ హరి శబ్దం అనాలి హరిహి అని చెప్పొద్దు అది ప్రథమ ఏకవచనం అయితే అట్లా చెప్పొద్దు అవును అవును ప్రాతిపదికాలు రామ శబ్దము హరి శబ్దం ఇప్పుడు అంటే నాకు ఎక్కడే సందేహం వచ్చింది కదా కానీ మీరు చెప్పిన తర్వాత నేను అడుగుతాను మీరు అదే చెప్పండి సో ఊ అనేది ఉంది ఊ అంటే ఏంటి గురు అవును గురోహో ఊ గురోహు 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 ఆ. గురోహు గురోహు ఇక్కడ ఓకే ఓహో అనేది చివరిగా పెట్టుకునేటివి ఇవేంటి పైన రాసాను చూడండి ప్రాతిపదికం అది తర్వాత షష్ఠి విభక్తిలో అలా ఉంది అంటే మరి పంచమిలో ఏముంటది అదే ఉంటది అదే ఉంటుంది అవును దేనికి హలంతాలకు హలంత శబ్దానికి ఓకే అజంతాలకు అదే ఉండదు అవునండి అర్థమైనా రామాత్ రామస్య సో ఇప్పుడు అదే అజంతాలకి సేమ్ ఉండదు పంచమి దేనికి ఉంటుంది అమ్మ, హలంతాలు అజంతాలది కూడా రాస్తే బాగుండు కదా మరి రాశాను కదండి ఇక్కడ ఆ, షష్ఠి అజంతాలకి అది మార్చమన్నారు కదా యాహ అనేది సియా చేయమన్నారు ఆ, యా యా చేయమన్నాను అంతే యా విసర్గ యా. తీసేయండి అంతే విసర్గ తీసేయాలి విసర్గ తీసేయాలి అంతే అంతే ఓకే అప్పుడు రామస్య రా మునిగారు అన్నాను అర్థమైంది రామ అన్నాను కాబట్టి రామస్య ఇది పుంలింగం ఇది అకారాంతం మునిగారికి అర్థమైంది అడిగి మునిగారు చెప్పనివ్వండి మునిగారు చెప్పండి అర్థమైంది అర్థమైంది తర్వాత ఓకే. ఇకారానికి ఏ వస్తుంది ఇప్పుడు రు ఉంది రూలో ఏమొచ్చింది మాత్రి మాతృ మాతుహు భ్రాత్రి మాతుహు భ్రాతృ భ్రాతుహు భ్రాతుహు స్వశ్ కాదు ఓకే స్వశ్రీ శ్వశ్రుహు స్వశ్రుహు ఓకే సో అట్లా అన్నమాట పిత్రి పితృహు పితుహు పితుహు ఉత్తమం ఆ. అట్లా అన్నమాట ఓకేనా అది నెక్స్ట్ ఇక్కడ జు చు అని ఉంది అవునా జలముచ్చు అవును షహ జలముచ్చు. షహ షహ ఏంటి షహ లేదు కదా జలముచ్చు అవును ప్రాతిపదికము అలంతం జలముచః జలముచహ జలముచః జలముచః అంతే ఒకటే చెప్పండి ఇంకా యా యా పంచమి షష్ఠి కరెక్ట్ ఉత్తమం జు జు అంటే సుయుజ్ సుజహ. సేజః సేజః జలజః అంటే ఏంటిది పంచమి షష్ఠి అంటే ఏం చెప్తున్నారు అక్కడ మీరు పంచమి విభక్తి షష్ఠి విభక్తి ఆ వచనం ఏంటిది అమ్మమ్మ ఏకవచనం. పంచమి అమ్మమ్మ ఏకవచనం ఏకవచనం పంచమి విభక్తి షష్ఠి విభక్తి అవునండి అవును అందులో సుగణ విసర్గ వస్తుందని చెప్తున్నారు అంతే అంతే సుగణ సుగణః 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 యోషిత్ యోషిత్ యోషితః యోషితః అగ్నిమథ్ అగ్నిమథ్ అగ్నిమదః అగ్నిమతః బుధ్ బుధః 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 గుణిన్ గుణినః గురుణ గురుణ అప్ అపహ అపహ అపః అపః కకుభ్ కకుభ్ కకుబః 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 చెప్పేశారు. ప్రశాం ప్రశామః ప్రశామః పుర్ పురః 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 కమల్ కమల కమల్ కమల కమలః కమలః దివ్ దివః 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 దిశ్ దిశః దిశః దధ్రిష్ దదృశః వాటికి అర్థాలు ఇక్కడ రాశాను యోషిత్ అంటే స్త్రీ అగ్నిమథ్ అంటే ఏంటి అగ్నిని అగ్నిమథ్నాతి అంటే అగ్నిని చిలికి మతించేవాడు మతించేవాడు మతించే ఆమె అట్లా గుణిన్ అంటే ఆత్మ అప్ అంటే ఏంటి జలం జలం, జలం. కకుబ్ అంటే దిశ
ప్రశామ్ అంటే శాంతి, పుర్ అంటే నగరం, కమల్ అంటే ఏంటి? కమలతో మాట్లాడేవారు. ఎవరైతే కమలతో మాట్లాడతారో వాళ్ళు. సో స్వర్గం. అమ్మా తిమ్ అంటే గుణిన్ అంటే ఆత్మన్నా లేకపోతే రెండు విడి శబ్దాలా? గుణిన్, ఆత్మన్ వేరే వేరే శబ్దాలు, కరెక్టే. వేరు వేరే. అవును. సో గుణి అంటే గుణంతో కలిగిన వాడు, గుణము గుణయుక్తమైన వాడు. కలిగిన వాడు. ఆ, ఆత్మన్ అంటే ఆత్మ. ఓకే. సో ఇక్కడ దిశ్ అంటే దిశ. ఉత్తమం అమ్మ, సూపర్. నేను అది వేరే చెప్పాను కదా. యా. దదృశ్ అంటే ప్రగల్భం. చాలు నీ ప్రగల్భాలు చాలు ఇంకా అంటాం కదా. దదృష్ మాస్తనాలు. ఆ, దదృశ్ మాస్తు. ధిక్ ప్రగల్భాల వల్ల నాకు బాలేదు. నువ్వు అది చేయడం ధిక్ నాకు మంచిగా లేదు, అది అది చేయడం తప్పు నువ్వు అని. ధిక్ అంటే ధిక్కారం, అది ప్రగల్భాలు ధిక్కారం. పలకొద్దు. ఆ, ప్రగల్భాలు పలకొద్దు. ఉన్నది ఉన్నట్టే చెప్పాలి కానీ ప్రగల్భాలు పలకొద్దు. ధిక్ పలకొద్దు. దదృశ్ కదా. సో అట్లా దదృష్ మాస్త. ఆ. అర్థమైందా? దదృశ్ అనేది ఏమైతుంది? అది ఏ రూపంలో ఉండాలి? దదృశ కాదు దదృశ కాదు, ఒక్క నిమిషం ఆగండి. సో ఇప్పుడు మనం అది ఏ రూపంలో చెప్పాలి? ధిక్ అని చెప్తున్నప్పుడు దిక్ ధిక్, అలం ఇవి చెప్తున్నప్పుడు మనకి ఆ శబ్ద రూపం ఏంది? ఒక విభక్తిలో రావాలి. ఏ విభక్తిలో రావాలి? పంచమిలో పంచమిలో అండి. షష్ఠి కాదు. ఉమ్. ఉండండి. నాకు అర్థం కాలేదండి మీరు చెప్పేది. రూల్ ఒకటి ఉందండి. అది ఆలోచించండి. దిక్కులు ఆ, ఆలోచించి చెప్పండి. సరే. సో ఇప్పుడు మనకి ఏంటి ఒకసారి ప్రశ్న ఒకసారి రిపీట్ చేయండి. ఆ ధిక్ అనేవి, అలం అనేవి ఏ విభక్తితో చెప్తాము? అంటే అలము ధిక్ అమ్మా, వచ్చినప్పుడు నేను చెప్తామా. చెప్పండి. మన సప్తమి. తృతీయ విభక్తి, పంచమ విభక్తి. చెప్పండి. తృతీయ. ఓకే ఓకే. తృతీయాలో ధిక్ వస్తుంది. తృతీయ. ఓకే, సరే. సో అవి కారకాల గురించి కూడా చెప్పుకుందాము. మనకి టైం ఏమో కొంచెం తక్కువ ఉంది. ఇవి చెప్పేటివి ఎక్కువ ఉన్నాయి. చెప్పుకుందాంలే. కారకాలు ముందుకు వస్తేనే ఇవన్నీ కొంచెం సెంటెన్సెస్ కరెక్ట్ రాయడం వస్తుంది. చెప్పుకుందాం. యా, ఇప్పుడు గువా ఉంది, కువా ఉంది. కువాలో ఉన్నాం మనం ఇప్పుడు. కువాలో ఉన్నాం. యా. సో ఇప్పుడు ఆత్మనేపథం. సో ఆత్మనేపదానికి ఏమొచ్చింది? థాస్. ఏమొచ్చింది? తాస్. థాస్ వచ్చిన తర్వాత దానికి సేవ్ వచ్చింది. థాసస్సేకి సే వచ్చింది. అవునా? అవును. థాస ప్రత్యయానికి సే అయ్యింది. థాసికి ఆదేశం ఏమైంది? సే. సే. మరి ఇక్కడ సే ఉంది కాబట్టి దీంట్లో ఎన్ని ఉన్నాయి? ఆ రెండు అక్షరాలు. రెండు ఉన్నాయి. ఒకటి కంటే ఎక్కువ. ఇప్పుడు ఏమంటాం? రెండు ఉంటే అనేకాల్ అంటాం. సో అనేకాల్ షిత్ సర్వస్య. అనేకాల్ షిత్ అంటే ఏంటి? అనేకాలు గాని షిత్ గాని ఉన్నప్పుడు ఏమైతుంది? అన్నిటికీ వచ్చేస్తుంది. అక్కడ ఉన్న కంప్లీట్ కి వస్తుంది. ఇక్కడ షిత్ పరములో ఉంటే కూడా అన్నమాట. అర్థమైనా? అనేకాలు గాని షిత్ పరములో ఉంటే గాని అప్పుడు షిత్తులో ఏం మిగిలింది? ఒకటి ఈనే మిగిలింది. అవునా? అంటే ఇప్పుడు ఇది ఒకటే ఉంది. ఒకటే ఉంటే ఇది మొత్తానికి రాదు కదా. రాదు. కానీ ఏం చెప్పారు? షిత్తు ఉంటే కూడా అని కొంచెం స్ట్రెస్ చేసి చెప్పిండ్రు అక్కడ. ఎందుకు మీకు ఈ డౌట్ వస్తుంది? షిత్తులో ఏముంది? ఇకారం ఒకటే ఉంది. అవునా? షకారం ఇత్తు అంటే ఏమనిపిస్తుంది అక్కడ మనకి? ఒకటే లెటర్. ఇప్పుడు షకారం ఇత్తు అంటే ఏమైతుంది? ఇక్కడ ఒకటే లెటర్ ఉంది. అవునా? మిగిలింది ఒకటే. దేశం ఒకటే ఉంది. ఒకటే ఉంది. ఆ ఒకటే లెటర్ ఉన్నప్పుడు కూడా ఇది మొత్తానికి ఎట్లా వస్తుంది అనే డౌట్ వస్తుంది మనకి. అందుకే ఏమన్నారు? అనేకాల్ షిత్ సర్వస్య అన్నారు. అంటే అనేకాలున్నా కూడా షిత్ పరములో ఉన్నా కూడా దానికి పూర్వం ఉన్న దానికి మొత్తానికి వస్తుంది ఆదేశము అని చెప్పారు. అర్థమైందా? సో ఇప్పుడు షిత్ పరం అంటే ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు షప్ ఉంది. ఓకే. షప్పులో ఏమైంది? షకారమిత్ అయిపోయింది, పకారమిత్ అయిపోయింది. మిగిలింది ఏంటి? ఆ. సో ఇప్పుడు అకారము పరములో ఉందనుకోండి. అది దేంతో వచ్చిన అకారము? షప్పుతో వచ్చిన అకారం ఉంది నాకు. ఓకే. సో ఇప్పుడు ఆదిత్య అనేది నేను రాస్తాను ఒకటి. జస్ట్ ఊరికే చెప్తున్నా. అదంతా అట్లా వస్తుందా అంటే రాదు. కాకపోతే మీకు అర్థం చేయించడానికి రాస్తున్న విషయం ఇది. ఆదిత్య ప్లస్ షప్పులో ఆ ఉంది. ఒక ధాతువు అనుకోండి. ఇది ఒకటి షిత్ అనుకోండి. ఓకే.
సో అప్పుడు ఇది షిత్ అయితే కూడా ఇది మొత్తానికి రావాలా లేకపోతే దీంట్లో ఉన్న ఏదో ఒక దానికి రావాలా? మొత్తానికే రావాలి. ఇప్పుడు మొత్తానికి మొత్తానికి రావాలనే ఆదిత్య చెప్తున్నారు. కంప్లీట్ గా పోయి ఏమొస్తుంది? ఆ వస్తుంది. వస్తుంది. అవును. అర్థమైందా? ఇప్పుడు మన దాంట్లో ఇప్పుడు ఆ రాదు, ఏది రావాలో అది వస్తుంది. ఏది రావాలో అది- అది వస్తుంది. ఉమ్, అవునా? అవును. షిత్ పరంలో ఉంటే కూడా. ఓకే. ఓకే. యా. సో అంటే మీకు ప్రత్యయంలో ఒకటి కన్నా ఎక్కువ అక్షరాలు ఉన్నా అదే విధంగా ఆ ఉన్నా కూడా అంటే దానికి షిత్తులో అది ఉన్న షిత్ చకారం. షిత్ అయినది. షిత్తులో ఉన్న ఏదైనా. షిత్తులో అమ్మ ఉన్న ఇప్పుడు చివరగా ఏమొచ్చింది అది చెప్పలేదు, సస్పెండ్ లో పెట్టిండ్రు. ఇప్పుడు షిత్తులో అని చెప్పొద్దు, జస్ట్ షిత్ అని చెప్పండి అంతే. షిత్తు ఉన్న ఇప్పుడు పూర్వం ఉన్న మొత్తానికి వస్తుంది ఆ ప్రత్యయం ఇది ఆదేశం. అంతే. షిత్ ఆదేశం. షిత్ ఆ. ఆదేశం మణిగారు అంటే ఇక్కడ ఏమొస్తుందో చెప్పలేదు. ఈ కండిషన్ ఉంటే ఉమ్, ఏది రావాలో అది వస్తుంది అని చెప్తున్నారు. వస్తుంది అంతే. మన కండిషన్ లో పాస్ వచ్చింది అంతే. ఆ? ఇప్పుడు ఇప్పుడు కండిషన్ సేవ్ ఉన్నది కదా, ఆ సేన్ ఏం చేసినాం? అట్లా కాదు, వినండి. అట్లా కాదు. ఇప్పుడు ఒక సరే మామూలుగా మంచిది తీసుకొని చెప్తాను, వినండి. ఇప్పుడు ఇదం అనే శబ్దం ఉంది. ఓకే. అమ్మా ఇదం అనే శబ్దానికి ఇష్ అనేది ఆదేశంగా రావాలి. ఓకే. సో ఓకే. ఇష్ అనేది ఏంటిది? ఇషనే ఇది చకారమిత్. ఇది షిత్. అవును. ఈ అనేది అవును. మిగిలింది. ఓకే. అర్థమైందా? సో ఇప్పుడు ఆ. నాకేంటిది? ఇది మొత్తం మీకు అర్థమైంది షిత్ అని. అవును. అర్థమైందా? సో ఇప్పుడు అది షిత్తో ఉన్నటువంటి ఈకారం ఇది. ఓకే. సో పరం కాదు, ఇది పరంలో చూసుకోము. ఇది ఎక్కడ చూస్తాం? జస్ట్ అంతే. ఇదంకి షిత్ ఇష్ అనేది ఆదేశం కావాలి. ఏం ఓకే. కావాలి? ఇదంకి ఇష్ ఆదేశం ఇష్. కావాలి. ఆదేశం కావాలి. ఇదంకి ఇష్ ఆదేశం. సో ఇప్పుడు మనం చూస్తాం, ఎప్పుడు చూస్తాము? ఇత్ సంజలు తీసేసినాక చూస్తాం. మిగిలింది ఏంటిది? ఈకారం మిగిలింది. ఓకే. ఒకటే అక్షరం ఉంది కదా, అవును. అవునా? అది అనేకాలు కాదు, ఒకటే ఉంది. కాదు. సో అయితే ఇప్పుడు ఇదం మొత్తానికి వస్తుందా లేకపోతే ఒకటే దానికి వస్తుందా? ఏదో ఒక లెటర్కి వస్తుందా ఆదేశం? ఇది- ఏదో అది మొత్తానికి ఒకదానికి వస్తుంది. వస్తుంది. ఎందుకని? ఒకటే ఉంది కదా ఇక్కడ ఈ సూత్రము అనేకాల్ షిత్ సర్వస్య అని చెప్తోంది గనక ఆగండి షిత్ ఆగండి. అయినది. ఇదేంటిది? ఇది షిత్. ఇష్ అనే ప్రత్యయం ఏంటిది? అది చిత్తు. షిత్ షిత్ అయిన ప్రత్యయం. ప్రత్యయం. సో కాబట్టి ఇక్కడ ఒకటే అక్షరము కనిపించినా కూడా ఇది మొత్తానికి ఆదేశం వస్తుంది. అర్థమైందా? ఓ, అర్థమైంది. ఓకే అమ్మా. అలాగే సే కూడా అలాగే అంటారు ఇప్పుడు. థాసస్సేలో ఇప్పుడు ఏంటిది? థాస్ ఉంది. అలాగే కాదు. ఇప్పుడు థాస్ ఉంది, అది దానికి కాదండి, ఆదేశం అలాగే ఏంటిది? కాదు. ఆదేశము సే. సేవ వస్తుంది. అవును, ఇప్పుడు ఇందులో ఎన్ని ఉన్నాయి అక్షరాలు? 2 అక్షరాలు ఉన్నాయి. 2 అక్షరాలు. ఏమేమవి? స్ ఒకటి, ఆ ఒకటి. అంటే అవును. ఒకటి ఏ కంటే ఒకటి. ఎక్కువ ఉన్న కండిషన్ లో ప్రత్యయం మొత్తానికి ఆదేశం అవుతుంది. అదే విధంగా ఏంటిది? షిత్ ఇష్ అయినది. ప్రత్యయం. షిత్. ఇష్ ప్రత్యయం ఉంది నాకు. ఇష్ ప్రత్యయం ఆదేశంగా రావాలి. దేనికి? ఇదం అనే శబ్దానికి. ఇదం అనే శబ్దానికి ఆదేశంగా ఇష్ వస్తుంది. ఓకే. ఓకే. సో ఇప్పుడు ఇష్ అనే ఎప్పుడైనా ప్రత్యయాన్ని చూసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇత్ సంజలు తీసేస్తాం. తీసేస్తే అవును. మిగిలిన తర్వాత అప్పుడు దాని గురించి మాట్లాడతాం. ఇందులో ఎన్ని ఉన్నాయి అక్షరాలని చూస్తాం. ఇది చూస్తే అవును. మీకు ఇక్కడ 2 అని కనిపిస్తుంది కాబట్టి అది మొత్తం అని చెప్తారు. కానీ అట్లా కాదు, అది తప్పు. ఏంటి? ఇత్ సంజ చేసిన తర్వాత చూస్తే మనకేం మిగిలింది? ఒకటే మిగిలింది. ఒకటే మిగిలింది. మరి ఒకటే మిగిలినప్పుడు మనం ఏమన్నాము? అనేకాలు అన్నాం కదా. అనేకాలు ఉన్నప్పుడు ఇదంతా కావాలన్నాం. అంతకి ఆగొద్దు. ఇంకేముంది సూత్రము? షిత్ అయితే కూడా షిత్. షిత్తులో షిత్. మిగిలింది ఒకటే ఉంది ఇక్కడ. ఆ ఒకటి ఎట్లా వచ్చింది నీకు? దేని ద్వారా వచ్చింది? షిత్ ద్వారా వచ్చింది. షిత్ ద్వారా. అవును. సో ఇప్పుడు ఇది షిత్ అయినట్టు కాబట్టి ఈ ఒకటే అక్షరం ఉన్నా కూడా ఇది మొత్తానికి ఆదేశం అవుతుంది. ఇదం అనేది కంప్లీట్ గా పోయి ఏమొస్తుంది? ఈ వస్తుంది. ఈ వస్తుంది. ఈ వస్తుంది. అర్థమైందా? అర్థమైందమ్మా. అది షిత్ ఆదేశం అంటాం. ఓకే. ఇప్పుడు మనకు ఇప్పుడు మనం దాంట్లో కువాలో ఉన్నాము కదా. కువలో ఆత్మని పదం. సో టాస్ టాస్క్ టాస్క్ సేవ్ వచ్చింది. టాస్ సేవ్ మిగులుతుంది, అక్కడ వస్తుంది ఆదేశంగా. సే వచ్చిన అంతేనా? తర్వాత మళ్ళీ ఇంకొకటి మనం నేర్చుకున్నాం. ఏంటిది? సవాభ్యాం వామౌ. ఏం నేర్చుకున్నాము? లోట్లకార సూత్రాలు ఓపెన్ చేయండి.
సవాభ్యాం వామౌ ఉమ్. ఉందా? ఉంది. సవాభ్యాం, ఉమ్, ఉమ్. ఉందా లేదా? అంత సభాభ్యాం ఎంతమా? సవాభ్యాం వామౌ అనేది ఉందా? సో అప్పుడు ఆ. ఏమంటున్నాము? లోట్లకారములో ఏకారము దేని తర్వాత ఏకారం ఉంది? అది సకారము తరువాత ఏకారము ఉంటే ఏమన్నారు? వా వస్తుంది. దీనికి ఆదేశం ఏమొస్తుంది? సకారము తర్వాత ఏ ఉంటే ఉమ్, వా వస్తుంది. ఏకి ఆదేశము వా వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మనకి సూత్రం ఏం చెప్తుంది? ఏరు ఇదేంటిది? ఏరుహు కాదు, ఏకారానికి ఏం చెప్పుకున్నాం మనము? ఆము అని చెప్పుకున్నాము, అవునా? అవును. ఆమేతః సూత్రం ద్వారా ఏం చెప్పుకున్నాము? ఏకారానికి ఆమ్. ఏకారానికి ఆమ్ రావాలి. స్ ఉంటే ఇప్పుడు స్ ఆమ్ రావాలి కదా. సో ఇప్పుడు దీన్ని ఓవర్ రైడ్ చేసింది ఎవరు? సవాభ్యాం వామ. వామౌ. ఇదేమో ఇది జనరలైజ్డ్ రూల్ అయిపోయింది ఇప్పుడు, అవునా? ఆ. ఓట్లకారంలో ఏకారం ఉంటే ఆమ్ రావాలనేది జనరలైజ్డ్ రూల్. ఓకే, ఓకే. ఆ లకారములోనే జనరలైజ్డ్ అది. ఇప్పుడు సకారము ఉంటేనేమో సకారం తర్వాత ఏకారం ఉంటే ఏం రావాలి? వా రావాలి. ఓకే. అర్థమైందా? అంటే ఇప్పుడు జనరలైజ్డ్ లో ఏమైపోయింది? కే ఉందనుకోండి, కే గాని వే గాని వే కాదు, వేకి కూడా వేరే సూత్రం వచ్చింది. అది వా అన్నాం కదా, సవాభ్యాం అన్నాం, వా కూడా వచ్చింది అందులో, కాబట్టి అది రాదు. సో సా వా వదిలేసి ఇంకా వేరే ఏ వచ్చినా కూడా అప్పుడు ఏమొస్తుంది? ఆమ్ వస్తుంది లోట్లకారంలో. అర్థమైందా? ఓకే. అలాంటి ప్రత్యయాలు ఒకవేళ ఉంటే అప్పుడు ఏమొస్తుంది? ఈ ఏకారానికి ఏమొస్తుంది? ఆము ఆదేశం వస్తుంది. ఆహా. అర్థమైందా? ఓకే. మీకు జస్ట్ ఇది పుస్తకమే నేను ఏం భాష రాసుకున్నాను, సకారం తర్వాత ఏ ఉంటే వకారం వస్తుంది ఏ స్థానంలో, అట్లాగే వకారం తర్వాత ఏ తర్వాత ఉంటే తర్వాత ఇప్పుడు వద్దు. యా చెప్తాను. అది ఫస్ట్ ఇది ఒక్కటి అర్థం కాని, ఓకేనా? దానికి దీనికి వేరేది కంపేర్ చేస్తున్నా. ఎందుకు అంటే ఇప్పుడు ఆమ్ ఉంది కాబట్టి ఆమేతః ఉంది కదా, ఆమ్ ఏతః అన్నమాట. విడదీసి రాశాను నేను ఇక్కడ. అంటే ఆమ్కి ఏ రావాలి అని అర్థం అక్కడ. ఓకే, సో ఇప్పుడు కే ఉంది, కాలో ఏ ఉంది, సో అప్పుడు ఏం రావాలి? ఆమ్ రావాలా? వా రావాలా? ఆమె రావాలి. ఆమ్ రావాలి. అర్థమవుతుందా? ఒక్క రెండు సకారం ఇప్పుడు తర్వాత రెండు ఏ అర్థం ఉంటేనే అవ్వదు వా కదా. రావాలి. సరే కవిత, ఆ, ఇప్పుడు ఇప్పుడు ఏ ఉంటే ఆమ్ రావాలన్న సో ఇప్పుడు సే ఉంది, చెప్పండి. సేలో ఏ ఉంది? ఆమ్ వస్తుంది రావాలి. ఇక్కడ వా కూడా. రావాలి. ఆ? వా రావాలి. ఆమ్. వా వా రావాలి. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, సవాభ్యాం వామం అనే సూత్రం చెప్పుకున్నాం కదా. సాలో ఏ ఉంటే సవాభ్యం వామ. ఓకే. కాలో ఏ ఉంటే వా రావాలి. ఇక్కడ కాలో ఏ ఉంటే ఏం రావాలో ఏం చెప్పలేదు. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం ఏమని? లోట్లకారములో ఏకారానికి ఆమ్ వస్తుంది అని, అవునా? అవునండి. సో అవును. కాబట్టి ఇప్పుడు సే కాదు కాబట్టి అది కే కాబట్టి ఆమ్ రావాలి, అవునా? ఓకే. సో ఇప్పుడు ఇంకొకటి అడుగుతాను, చెప్పండి. డే డే అనే ప్రత్యయం ఉంది ఒకటి, అది లోట్లకారంలో ఉందనుకోండి. ఓకే. ఓకే, ఓకే. ఇప్పుడు ఏం రావాలి? ఆమా వానా? ఆమ్ రావాలి. ఆమ్ రావాలి. ఆమ్ రావాలి. ఆమ. ఇప్పుడు మీకు ఈ రెండే సూత్రాలు తెలుసు. ఇప్పుడు ఏ రెండు తెలుసు? ఆమ్ అమ్మ ఆమేతః సవాభ్యాం అంతే, వామ. రెండే తెలుసు. ఇప్పుడు రెండు తెలుసు కాబట్టి రెండింటిని చూస్తే మీకు ఏం అర్థమైంది అది చెప్తున్నాను, నేను అడుగుతున్నాను అట్లా. ఓకే, అవును. ఓకే. ఇప్పుడు నే ఉంది, ఆమె ఏమన్నా కూడా ఆమె. ఆమ్ రావాలి. ఆమ్ అంటే రావాలి. ఓన్లీ సాగు. అది అది అర్థం కావడానికి అది కరెక్ట్. అది అర్థం కావడానికి ఇవన్నీ తీసుకొస్తున్నా నేను. ఓకే, సే సే తర్వాత వా రావాలి. సూపర్. ఇప్పుడు మీకు ఇంకెప్పుడు మర్చిపోరు అది. అర్థమైందా? సకారం వస్తే వకారం, మిగిలిన ఏకారం వస్తే ఆమ్, అంతే కదా. ఆగండి ఆగండి, పొరపాటు. కవిత, నాలో ఇప్పుడు ఏకి, నాలో ఉన్నటువంటి నాలో ఏకి బా ఏకి. వచ్చింది. ఇక్కడ నాలో ఉన్నటువంటి ఏకి ఆమ్ వచ్చింది. దేంట్లో? లోట్లకారంలో. లోట్లకారం. అవును. చెప్పండి అనంత్ గారు. ఇప్పుడు నాకేంటి డౌట్ వచ్చిందంటే మీరు మొత్తం తీస్తారా? సవాభ్యం వామం అని ఒక్క సాకే వస్తుందా? వా అనేది
మీరు సవాభ్యాం అన్నారు, మరి ఎందుకు అలా ఆ చెప్పారు? తర్వాత సాలో ఉన్నాం, ఇంకా ఒక సగం పాయింట్ మనం నేర్చుకుంటున్నాం. ఆ ఓకే సగం ఓకే, థ్యాంక్ అర్థమైతే యూ. ఇంకో సగంకి వెళ్తాం. ఓకే, నో ప్రాబ్లం. ఐ కెన్ ఆ, పేషెంట్లీ వెయిట్, బట్ యూ షుడ్ బి అవైలబుల్ ఫర్ అస్. యా దట్స్ యా ఆల్. డెఫినెట్లీ. సో ఇప్పుడు ఇది అర్థమైంది అందరికి, ఫస్ట్ ఓకే హాఫ్ అర్థమైందా? ఓకే. ఓకే. సో ఇప్పుడు మనకి సవాభ్యాం అన్నాం. సవాభ్యాం అంటే ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి? భ్యాం అంటే 2, భ్యాం అంటే 2, అవునా? భ్యాం భ్యః. సో భ్యాం అంటే 2 కనిపిస్తున్నాయని అర్థమైంది. అర్థమైందా? అవునండి. ఏమేమి అర్థమైంది? ఇక్కడ ఏమున్నాయి? సా 1 కనిపిస్తుంది, తర్వాత వా ఒకటి. వా 1 కనిపిస్తుంది, అవునా? అవును. తర్వాత సా మొత్తం కంప్లీట్ గా రాద్దాం. అంటే సా కనిపిస్తుంది, మీకు కనిపించేవే రాద్దాం. ఓకే, సా 1 వా 1, అవునా? ఓకే సో ఓకే. రామ ఉంటేనే రామాభ్యాం అయ్యింది, అవునా? అంటే అవును. అకారాంతం ఉంటేనే ఆభ్యాం ఆ, వచ్చింది. ఓకే, ఓకే. సో ఏదున్నా కూడా అట్లాగే వస్తుంది. యా, అది తర్వాత చూద్దాం. తర్వాత సవాభ్యాం వామౌ, ఏమన్నాము? వామౌ వామౌ. అంటే ఇక్కడ ఎన్ని ఆహో. ఉన్నాయి? రామౌ ఎన్నున్నాయి? 2. 2 ఉన్నాయి. 2 ఏమేమి ఉన్నాయి అవి? వా 1, మా తర్వాత 1 ఆమ, ఆమ 1. ఓహో. ఓకే, ఆ. ఆమ అమ్మని రాశారు, ఆ, అమ్మని రాశారు కదా. రా ఆమ, ఆకి దీర్ఘం రావాలి. అమ్మ అంతే, అమ్మే. ఉమ్. ఓకేనా? ఆకు దీర్ఘం పెట్టారా? ఆకు అవసరం లేదు, అమ్మ, ఆమ్ కాదు, అమ్మే. అమ్మ. ఆ, వా అమ్మ. ఓకే. సో ఇక్కడ మనకి ఏమైందంటే వాలో ఆ ఉంది, ఆలో ఆ ఉంది. సో కాబట్టి అవును. 2 కలిపి వామ అయింది. ఓకే వామ ఓకే అయిన తర్వాత 2 ఉన్నాయి కాబట్టి వామావు అయింది. ఓకే అర్థమైందా? ఓకే. ఆ, అదండి. సో కాబట్టి ఇక్కడ 2 కనిపిస్తున్నాయి మనకి, అంటే ఇది ఉంటే అది అని చెప్తున్నాం మనం. అర్థమైందా? అవును. సో ఇప్పుడు ఇది ఎలా కనిపిస్తుంది? 2 కనిపిస్తే ఎట్లా పేరు చేస్తాం వాటిని? యథాసంఖ్యం. యథాసంఖ్యం. సాలో ఏకారం ఉంటే, వాలో ఏకారం ఉంటే ఈ ఏకారాలకు ఏమొస్తున్నాయి? ఈ ఆదేశాలు వస్తున్నాయి. అబ్బా, వెరీ గుడ్. అర్థమైందా? ఆ, సవాభ్యాం వామం అంటే ఏంటిది? సాలో ఉన్నటువంటి ఏకారానికి. మరి ఏకారం గురించి ఇక్కడ లేదు కదా, ఎక్కడ చూస్తాము? ఏతహ, ఎక్కడ చూస్తాం అది? అనువృత్తి. అనువృత్తి. సూపర్, అదండి. అనువృత్తిలో కనిపిస్తుంది దేనికి ఏమంటున్నారు అనేది కనిపిస్తుంది. అక్కడ ఏమంటున్నారంటే సాలో ఉన్నటువంటి ఏకారానికి, వాలో ఉన్నటువంటి ఏకారానికి ఏమొస్తుంది? ఆమ్ వస్తుంది. వా ఎట్లా చేస్తాం దీన్ని? పేరు ఎట్లా చేస్తాం? యథాసంఖ్యమా లేకపోతే సంఖ్యం. యథాసంఖ్యం. 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 అర్థమైందా? సాలో ఉన్నటువంటి ఏకారానికి ఏం పెట్టాలి? ఆమ్. బా పెట్టాలి. బా వా పెట్టాలి. పెట్టాలి. వాలో ఉన్నటువంటి ఏకారానికి ఏం పెట్టాలి? ఆమ్ పెట్టాలి. ఆమ్ ఆమ్ చల్. పెట్టాలి. అర్థమైందా? ఆహా. ఓహో, అర్థమైంది. సాలో ఏకారం వస్తే వా, ఆ, మిగతా వాలో ఏకారానికి అమ్మ. అమ్మ. ఓకే. సూపర్. అదే అమ్మ ఇంతకి మీరు నేనా అని చెప్పి దీని గురించి అనమాట. అది అంతేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు నే ఉంది, నేకేం రావాలి ఇప్పుడు? ఆమ్. ఆమ, అవునా? ఆమ్. ఆమేతః, ఓ, ఆమేతః. ఓ, ఆమ్. ఇక్కడ ఆమ్. ఈ డిఫరెన్స్ ఉంది. ఓ, ఆమేతః సూత్రం ద్వారా ఏమొచ్చింది? వేరే ఆమ్. వాటికి అన్నిటికీ లోట్లకారంలో ఇలా ఉంటే, ఏకారం ఉంటే ఆమ్ వస్తుంది. ఇప్పుడు అంతే. వే ఉంది, ఆమ్. ఆలో ఉంది. వే అంటే అమ్మ వస్తుంది. అమ్మ. ఆ, సో దేనికి? మొత్తానికి కాదు, జస్ట్ ఏకారానికి అవి అమ్ములు. ఏకారానికి అమ్మ వస్తుంది అంతే. ఇది అమ్మ వస్తుంది. సూపర్. ఓకే. ఓకే, ఇప్పుడు సే. ఇది ఒక ఫైన్ పాయింట్ కాదు మీరు చెప్పండి. సేకి కూడా సేలో ఏకారానికి వా వస్తుంది. సేలో ఉన్నటువంటి ఏకారానికి ఇదంతా మనం మాట్లాడుకునేది. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది. సో ఇప్పుడు న ఆమ్ నామ్ అయిపోయింది. ఇది నామ్ అయిపోయింది. ను, ఆమ్, అమ్మ ఏమైంది? వమ్ అయింది. అవును. వమ్. వ అమ్మ వమ్. తర్వాత స్ ఏమైంది? స్ వా ఏమైంది? స్వా. స్వా. వా. స్వా. అర్థమైందా? అట్లా పదాలు మారుతాయి అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఆమేతః. ఇట్లా ఆమేతః. చెప్పుకోవచ్చా? ఉమ్. ఒక సకార సే వే తప్పిస్తే మిగతా అక్షరాలతో ఏకారం వచ్చినప్పుడు ఆమ్ వస్తుంది. ఆమేతః అదంతా వస్తుంది. అవసరం లేదు. అట్లా కాదు. ఆ ప్రత్యయాలు ఉన్నాయా లేదా చెప్పుకోవాలి. అవి లేవు, ఊరికే నేను మీకు అర్థం చేయించడానికి చెప్తున్నా అన్ని. అంతే. ఓకే, ఇక్కడ అదంతా కండిషన్ ఏంటంటే, ఇక్కడ కన్ఫ్యూషన్ అంతా అమ్మ ఆమె కవిత అన్ని దగ్గరలో మనకు ఆమె వస్తుంది, వకారం ఉంటే అమ్మ వస్తుంది అంతే. కాదు, కన్ఫ్యూజన్ ఎక్కడ లేదు. కాదు కాదు కాదు.
కాదు కాదు సకారం ఉంటే సాలోనే ఏకు వా వా వస్తుంది. వస్తది, వాలో ఏకు అమ్ వస్తది. అంతే. అవును అంతే. సకారంలో ఏకారం ఉంటే అంతే. వాలో ఏమొస్తుంది? ఏకారం. వా. ఆ, ఉమ్. ఆ, వా ఆమ్ వస్తుంది. వాలో ఏకారం ఉంటే అమ్మ. ఆమ్ ఏ ఆమ్ కారానికి ఆమ్ అమ్మ, ఏ కారానికి అమ్మ. ఆమ్ కాదు, ఏకారానికి అమ్మ. ఇవ్వండి. సో అమ్మాయి ఇప్పుడు అమ్మాయి ఆగండి ఆగండి ఆగండి. ఇప్పుడు సే అనేది ఏమైంది? మొత్తం కలిపి సే చెప్పండి. అనేది స్వా, స్వా. ఆ. ఏ అనేది ఏమైంది? వే అనేది వమ్మ. వమ్మ. అర్థమైందా? అర్థమైంది. ఉమ్. అంటే ఏకారం పోతే అచ్చిపోయింది కాబట్టి అది వు అవుతుంది. వు ప్లస్ అమ్మ వమ్మ అవుతుంది. అంతే. అలాగే సేకారంలో ఏకారం, సేలో ఏకారం పోతే ఇస్ అవుతుంది. ఇస్ ప్లస్ వా స్వా. ఉమ్. సరే, ఇప్పుడు మీకు అర్థమైంది థాస్ ప్రత్యయం అనేది, అవునా? ఈ అవునండి. థాస్ ప్రత్యయానికి ఏమొచ్చింది? సే ఆదేశం వచ్చింది. సే ఆదేశం అవును. అయిపోయి మొత్తానికి పోయి సే అయిపోయింది. ఈ సేలో అవును. ఏముంది మనకి? సకారంలో ఏకారం 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 ఉంది. సో ఇప్పుడు దానికి ఏం కావాలి? వా రావాలి. వా రావాలి. అర్థమవుతుందా మునిగారు? అందరికి అర్థమైందా అండి? మునిగారు అంటే ఒకరే. ఆ, ఉమ్. అవునండి, ఓకే ఓకే. అర్థమైంది. మీ అందరికీ చెప్తున్నా, నేను వారు ఒక్కరికే కాదు, అందరికీ చెప్తున్నా. యా. సో వారు అడుగుతున్నారు కాబట్టి వారికి ఇన్వాల్వ్ చేస్తున్నా. మీరందరూ అడిగితే మీరు కూడా ఇన్వాల్వ్ అవుతారు. సో అదండి. అంటే మీరు అర్థం అవుతుందా లేదో నాకు తెలియదు, వారు అప్రోచ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళని పిలవడం జరుగుతుంది. అవును. సో ఏ ఉందండి? ఏకేం రావాలి? వా రావాలి. వా రావాలి. వా నా? ఇప్పుడు ఏమైంది? అది స్వా అయింది. వా స్వా. నాకు అందరూ ఒకటే. వా. ఓకే. అవునండి. యా. అంటే మునిగారు కొంచెం స్పెషల్ అండి, అది నాకు తెలుసు. యా. అడిగిన వాళ్ళకి ఇంకొంచెం ఆన్సర్ ఉంటది అనమాట, అంతే. యా. అడిగిన వాళ్ళకి కవిత ఎక్కువ. కవిత 1 minute కవిత, నాకు 1 minute. నేను స్టోరీలో మోరల్ ఏమిటి అని అడగాలనుకుంటున్నాను. ఎవరైనా అర్థం అంటే తర్వాత అడిగితే బాగుంటుంది, నేను అడగలేదు. ఈ ఏంటి? స్టోరీలో మోరల్, నేనంటే స్టోరీలో మోరల్ ఏమిటి ఏ అని నాకు స్టోరీ? నేను నా నిన్న చెప్తాను. చెప్పారులే. బుక్ ఉండోహం ఓ బుక్ ఉండదా? యా. దాంట్లో మోరల్ ఏమిటి అని ఆ, అంటే నేను చెప్పనా? చెప్పండి. ఉమ్. మొత్తం నేను స్టోరీ నేను వినలేదు నేను. మళ్ళీ చెప్పండి. చెప్దాం ఒక నిమిషం చెప్దాం ముందు. కంప్లీట్ చేద్దాం. ఒక్క నిమిషం ఇది కంప్లీట్ చేసి ఇది అటు వెళ్దాం. కంప్లీట్ చేయండి. రైట్ ఓకే. సో ఇప్పుడు కువా అనేది ఉంది. సో కువా హాస్ ఏమైపోయింది మనకి? సే. స్వా అయింది. వా అయింది. స్వా అయింది చివరి. అయిందా లేదా? వా స్వా అయింది. అయిందా అయిందమ్మా. లేదా? అయింది. థాస్ సే అయింది. సే సవాభ్యం వామవ తోటి స్వా అయింది. సో ఇప్పుడు మనకి ప్రత్యయం మొత్తం థాస్ నుంచి స్వా అనే ప్రత్యయం వచ్చింది. అర్థమైందా? అవును. థాస్ నుంచి స్వా ఎలా వచ్చింది అంటే ఏం చెప్తారు మీరు? థాస్ నుంచి థాస్కి ఆదేశము సే అయ్యింది. సూత్రాలు సే. గుర్తులేకపోయినా థాస్కి ఆదేశము సే వచ్చింది. సేలో ఉన్నటువంటి ఏకారానికి వ ఆదేశం వచ్చింది. ఏకారానికి వా ఆదేశం. అంటే ఇప్పుడు సు వా రెండు కలిపితే ఏమైంది? స్వా అయ్యింది. స్వా అయింది. అంటే ఇప్పుడు థాస్ మొత్తం ఎలాగా మారింది? స్వాగా మారింది. స్వాగా మారింది. అర్థమైందా? అర్థమైంది. ఎన్ని సూత్రాల ఓకే. ద్వారా? 2 సూత్రాలు. ఈ థాస్ అనేది మూల ప్రత్యయము. థాస్ మూల ప్రత్యయానికి సే ఎప్పుడు రావాలి? టిత్ లకారాలకి రావాలి. టిత్ లకారాలు ఆత్మనేపదంలో. థాస్ ఎక్కడ వస్తుంది? ఆత్మనేపదంలోనే వస్తుంది, అవునా? అవును. ఓకే. సో టిత్ అనగానే ఎక్కడెక్కడ వస్తుంది? ఇట్లా స్వ అనేది ఎక్కడెక్కడ వస్తుంది చెప్పండి ఇప్పుడు. ఇక టిత్ అన్నాము. టిత్తులు ఏమేమి ఉన్నాయి? లట్, లోటు. లోటు, లట్ లోట్ లంగ వ్యతిరేక. లోట్, లట్టు లిట్టు లెట్టు, లొట్టు, రుట్టు లొట్టు, లోటు లోటు, లెట్. ఐదు. తర్వాత లోట్. లోటు. లోట్ లోటు అయిపోయింది. చెప్పేశాం కదా. లుట్టు లుట్ ఉత్తమం. సో ఇప్పుడు ఈ లుట్ ఇలా ఉన్నాయి. కానీ మనం చెప్పుకునేది ఇదంతా కూడా జరిగేది ఎక్కడ జరుగుతుంది? లోటులో జరుగుతుంది. లోట్లో మాత్రమే జరుగుతుంది. లోట్లో మాత్రమే. లోట్లో జరుగుదాం కాదు, మనం లోట్లో చేస్తున్నాం ఇక్కడ కదా. ఇప్పుడు ఇప్పుడు చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనకి లోట్లో అట్లా అన్నిట్లో జరుగుతాయా? ఆ తకార టిట్ అన్నిట్లో జరుగుతాయా? అవును, అన్నిట్లో ఉత్తమ పురుషు ఉంటుంది కదా, ఉత్తమ పురుషం ఉంటుంది కదా, కాబట్టి అన్నిట్లో దొరుకుతుంది. అట్లా కాదు వినండి. ఫస్ట్ మనం ఏమన్నాము? థాసస్సే, అవునా? థాస్ ప్రత్యయానికి, ఆ థాస్ ప్రత్యయానికి ఏం చెప్పుకున్నాము? సే వస్తుంది. సే వస్తుంది అన్నాము, అవునా? ఈ థాస్ తాససే తాససే అన్నాం. థాససే కాదు, థాసస్సే. తాసస్సే. తాససే అంటే ఈ టిత్తు లకారాలు అన్నాము. టిత్తు లకార విషయంలో ఆత్మనేపదంలో,
ఓకే, టిత్ లకారాలు ఏమేమి వస్తాయి అంటే ఇవన్నీ వస్తాయి. అవునా? ఓకే అండి. ఆ, అవును. దాంట్లో ఏదైతే టిత్ లకారంలో థాస్ ప్రత్యయం ఉందో, ఎక్కడెక్కడైతే అవును. థాస్ ప్రత్యయం ఉందో, ఎక్కడ టిత్ లకారాలకే ఓకే థాస్ ప్రత్యయం ఉందో అక్కడక్కడల్లా ఏమైతుంది, సే వస్తుంది. సేవ్ అవును. వస్తుంది. సేవ్ వచ్చిందంటే ఏమైతుంది, సేతే స్వే సే స్వే అంటే మళ్ళీ వా ఇలాగనే ఉంటది. సేలో ఏకారానికి వా అవుతుంది. ఎక్కడ ఏ దాంట్లో అది లోట్ల సేలో లోట్ల ఆ సేలో లోట్ల. ఏకారానికి వకారం వచ్చేది లోట్లోనే. అవును. అంతే. ఓకే, అక్కడ అది లోట్ అంతే. ఈ అంతే. థాసులకి సే రావడం అనేది ఈ టకారం ఎత్తైనటువంటి లకారాలు. ఓ రెండు ఓకే, ఈ కండిషన్స్ టకారం ఇచ్చిన దాంట్లో తాస్ అనేది మాత్రమే వస్తుంది, లోట్ లో మాత్రం సేకి వకారం. అంతే. ఓకేనా? అమ్మ ఈ మళ్ళొకసారి తాస్ చెప్పరా? అనేది ఎక్కడ వస్తుంది? మళ్ళొకసారి ఒక్క నిమిషం అమ్మ. ఇప్పుడు లోట్ లోపలనేమో సేకు స్వా వస్తుంది, ఒక లోట్లోనే అన్నారు. మిగతా లకారాలల్లా అది రాదు, ఇంకా వేరే ఇంకేమన్నా చెప్తారు, అది తర్వాత. ఓకే, ఆ, సో ఇప్పుడు సరే లోట్ సరే. లకారం నేర్చుకుంటున్నాం కాబట్టి ఇది గుర్తుంచుకుంటే సరే. ఒక లోటు. అంతే, ఒక్కొక్కటి ముందుకెళ్ళండి. లుట్ ఉంది. ఓకే, సో ఇప్పుడు లుట్ లకారం చేస్తే కూడా థాస్ ప్రత్యయం ఉంటుందా ఉండదా? ఉంటది. ఉంటది. అదే మధ్యమ పురుష ఉంటది కదా, అవును, ప్రతి ఉంటది. లకారములో మధ్యమ పురుష ఉంటది. సో మధ్యమ ఉంటది. పురుష ఉంది అంటే థాస్ ఉంటది అంతే. ఆత్మనేపదిలో. అవునా? అవును. ఇప్పుడు థాస్ ఆత్మనేపదిలో కనిపించింది అంటే ఇప్పుడు అదేం కావాలా, సే కావాలి. అవును. అవునా? సేగా. థాస్ కనిపించిందంటే సే కావాలి, అంతే. సో ఇప్పుడు నేను లొట్ అన్నాను కాబట్టి సేనే ఉంటది. సో ఇప్పుడు ఒక అవును. ధాతు పచ్చి తీసుకున్నాను నేను. ఓకే, పచ్చి ధాతు తీసుకున్నా. పచ్చి ధాతు ఎందుకు తీసుకున్నా, ఇది ఉభయపది. సో ఉభయపది అంటే ఆత్మనేపది ఉంటుందా? ఉంటుంది. 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 ఆ, ఇప్పుడు దీనికి ఇంకోటి మనకి ఒక ప్రత్యయము తాస్ అనేది ఒకటి వస్తుంది అనమాట. లుటోహో ఏముంది, స్యతాసి అంటే యథాసి. స్యా అనేది యథాసి. స్యా అనేది ఏంటి, రెట్టికి స్యా వస్తుంది. ఇప్పుడు తాస్ దేనికి వస్తుంది, లుట్టుకు వస్తుంది. ఓకే, సో కాబట్టి ఇలా ఉంది. ఇప్పుడు మనకి థాస్ ప్రత్యయం తీసుకుంటే ఏమైంది, సే అయింది, అంతే. ఇక్కడ ఏకారానికి సాలో ఉన్నటువంటి ఏకారానికి వకారం పెట్టమని చెప్పింది ఏ సూత్రము, అది దేనికి, లోటుకి మాత్రమే లోట్లో సంబంధించి. మాత్రమే. సో ఇప్పుడు మనం చేసేది లోటు కాదు కదా, ఇది ఇట్లాగే ఉంచేస్తాం. అర్థమైందా? అప్పుడు తాస్కి సే వస్తుంది. అప్పుడు ఆ? ఇప్పుడు తాస్కి అప్పుడు కూడా సే మాత్రమే కదా వస్తుంది. అంతే. ఇప్పుడు ఇక్కడ చూడండి, సకారము ఇత్తు సంజ తా మిగిలింది. ఆ, అవునా? తా మిగిలింది. సో ఇప్పుడు చూ ఉంది. చోహ కుహు ద్వారా ఏమైపోయింది, పక్ అయిపోయింది. అవును. పక్. ఆ, తర్వాత తా ఆ, ఆ, సే పక్ తా సే అయింది. సో అవును. తర్వాత ఏమైంది అది, తాస్. ఏమంటారు? చకారం ఉంటే కవర్గమైంది కదా చోహో కుహు ద్వారా. అవును. అవును అయింది. అవును. కుహో తోడే అయింది. పక్ తా సే వచ్చింది. అవునా? ఆ, ఇప్పుడు తాలో ఉన్నటువంటి ఏంటిది ఇది, ఆకారం. తాలో ఆకారం ఉంది. అవును. సో దీనికి ఇంకో వేరే సూత్రం వచ్చి పచ్చిషే అని వస్తుంది. సో అట్లాగనమాట. సో పక్తాసే, మీకు ఇది అర్థమైంది కదా, ఇంతే. అర్థమైంది. అది అట్లాగే ఉంచేస్తాం, అదంతా ఇంతవరకు చాలు. అంటే ఆ సా అనేది, ఇది సాలో ఏకారం ఉంది వేరే చోట ఉంటే సేగానే ఉంచినాం మనం, అది చెప్పడానికి చెప్తున్నాను. ఓకే. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నాకు ఒక డౌట్ ఏది క్లియర్ అయిందంటే తాస్ అంటే మనకి ఈ మహాప్రాణం వచ్చినప్పుడే అవుతుందా అని కన్ఫ్యూజన్ లేకుంటే ఇది కూడా చెప్పేస్తారు. అందులో తాస్ వస్తే సే అయిపోతుంది అంతే. ఇప్పుడు లట్లకారంలో చేస్తున్నాం. అన్ని లకారాలకు వస్తుంది కదా తా. అవునండి. అంతే. ఆత్మనేపదిలో అన్నింటిలో వస్తుంది. అన్ని లకారాలలో కాదు, ఆత్మనేపదిలో టిత్ లకారాలకి, దేనికి, టిత్ లకారం. ఓకే. తాసుకి తాస్ ఏమొస్తుంది, అనేది ఆత్మనేపది లకారాల్లోనే వస్తుంది కదా. కింది ప్రత్యయం. ఆత్మనేపదిలో వస్తుంది అన్నిట్లలో. నేను చెప్తాను కవిత, టకారము ఇత్తైన లకారాలలో తాస్కి సే వస్తుంది. అంతే. థాస్ ప్రత్యయం ఆత్మనేపదిలో ఆత్మనేపది అవసరం లేదు, ఇక థాస్ ప్రత్యయం అన్నాం కదా, ఇక థాస్ ఎక్కడ వస్తుంది, మీకు మైండ్ లోకి రావాలి అది. అవును. ఆత్మనేపదిలోనే వస్తుంది. అంతే. ఆత్మనేపదిలో ఏది ప్రథమ, అదే మధ్యమ, ఉత్తమ, ఏ పురుషలో ఏ వచనంలో వస్తుంది? మధ్యమ పురుష దివచనమా, మధ్య దివచనము. మధ్య పురుష సకారం మధ్యమ ద్వివచనమేగా? పురుష. అదే నా డౌట్. ఓకే, సో ఇప్పుడు కువస్వ తాస్, అయింది. తాస్, తాం, తాం. సూపర్. సో
సో ఇప్పుడు నువ్వా ఏమైంది అది? అమ్మా ఈ కువకి ఏమైంది ఇప్పుడు ఇది? స్వా కువస్వే కువస్వ కువస్వ ఏం చెప్పింది ఎవరు? ఓకే. కువస్వ ఇక్కడ కువస్వేనా? ఆ ఏ కారణానికి బాగా వచ్చినా కూడా మళ్ళీ ఉంచారు మన ఇందిరా గారు కన్సిడరేషన్ ఇచ్చారు వే నువ్వు కూడా ఉండని. ఓకే ఓకే, ఒక్క నిమిషం ఆగండి. సో ఇప్పుడు ప్రత్యయం మొత్తం లోపం అయితే దాన్ని ఏమంటాం? లుక్ లుక్ అవుతుంది అంటాం. లుక్ లుక్ అంటాం. సో రియా, ఇది మొత్తం మిగిలింది ఏంటి? జస్ట్ రియా. మధ్యమ పురుష ఏకవచనానికి ఏం మిగిలింది? రియా రియా. రియా పియా ధియా క్షియా గువ ధ్రువ. అవునా? ఇప్పుడు కువ ఏమైంది? కువస్వ. నువ్వ ఏమైతుంది? నువ్వస్వ నువ్వస్వ. ఉకారం ఉంది. ఎందుకమ్మా అది అవన్నీ పరస్మైపది కదా, ఆత్మనేపదాలు పరస్మైపది కావాలి. కదా, పరస్మైపది కదా. ఇవన్నీ మరి పరస్మై ఎట్లా పదాలు. ఇక్కడ? ఆత్మనే పదులనే కదా తస్ వచ్చేది. అంతే అమ్మా, సూపర్. ధ్రువ ధ్రువ సూపర్, నువ్వ, వెరీ సూపర్. దిగువ, ధ్రువ ధ్రువ ధ్రువ. సువ. అంతే. ఇక్కడ మనం అవునండి. మార్చింది ఎక్కడ? స్వా దగ్గర. అవునండి. నువ్వా ధ్రువ స్వ. మధ్యమ పురుష మొత్తంలో ఏకవచనం అయ్యింది 10 ధాతువులకి. ఇది బాగానే పెట్టారు ఈ పజిల్. కంటిన్యూస్ గా స్వా చెప్పి మొత్తం మాట్లాడి చివరికి ఆ పైది మర్చిపోయి కింద స్వా చెప్పేస్తున్నాం. ఇప్పుడు ఇది చెప్పండి. ఇప్పుడు సిప్ మనకి ఇది ఒక్కసారి చెప్పండి. ఒక్కసారి చెప్పేసినాక వెళ్ళిపోదాం. మనది కథ చెప్పుకుందాం. సిప్ ఉంది కదా, సిప్పులో ఏమైంది? సిప్పులో సకారం పకారం అలంతం పోతుంది. సి మిగులుతుంది. సి మిగులుతుంది. సికి శీర్ష పిచ్చ శీర్ష పిచ్చ శీర్ష పిచ్చ ఈ ఆదేశం వచ్చింది. కీ ఆదేశం వస్తుంది. ఈ ఆదేశం ఇది ఎలాంటిది? అపిత్. అపిత్. ఈ అపిత్. తర్వాత హే అతో హే అతో హే ఎందుకు? కీకి లోపం అయిపోతుంది. లోపం చేస్తుంది. తర్వాత అయిపోతుంది. ఈ ఉందే లోపం కావాలి. అది ఎప్పుడు లోపం అవుతుంది? అకారం అపిత్. తర్వాత హీ ఉంటుంది. అకారము తర్వాత అకారం తర్వాత హీ ఉంటే అది లోపం అవుతుంది. లోపం. అంటే ఇక్కడ అదంత అంగం అని చెప్పాలి. ఇక ఓకే. అదంతా అంగము తర్వాత అదంత ఈ అంగం ఉంటే అదంత అంగము ఉంటేనే అదంత అంగం ఉంటేనే అదంత అంగముకి పరంగా హీ ఉంటే హీకి లోపం మనకి ఈ వస్తుంది కాబట్టి మనకి అదంతాంగం ఉంటేనే ఈ అది చెప్తే అయిపోతుంది. ఈ అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం. ఈ లోపం అంటున్నాం ఎప్పుడు అంటే అదంతంగం ఉంటేనే. అంతేగా అనంతం ఉంటే ఈ లోపం అయిందని చెప్పడం తప్పు అవుతుంది. అదే సో అదనమాట. హీ అనేది ఉంది అని మనం చెప్తున్నాము. చెప్పనప్పుడు అలా చెప్పుకోవచ్చు. అది సో ఇక్కడ రియాలో అదంతంగం ఉంది కాబట్టి హీ లోపం అయిపోయింది. హీ లోపం ఎక్కడైతుంది? లోట్ లకారంలోనే అవుతుంది. హీ ప్రత్యయం ఎక్కడ వస్తుంది? సిప్పుకే వస్తుంది. సీకే వస్తుంది కదా. సిప్పులో ఉన్నటువంటి సీకి వస్తుంది. సిప్పు మొత్తానికి రాదు అది. ఎందుకు? సేర్హే పిచ్చా సేహే అన్నాం. సేహే అంటే ఏంటిది? అది సి. హరి హరేహే. అవునా? అక్కడ సిప్ కాదు, మొత్తానికి కాదు అది. అర్థమైందా? పకారాన్ని ఇప్పి చేసినాకనే ఇది చేయాలి. ఓకే సూపర్. నెక్స్ట్ అండి, ఇప్పుడు శాంతి పాఠం. కథ ఉంది కదమ్మా, కథ సర్వే శాంతి పాఠం అయినాక ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. అందరూ నమస్తే. ఒళ్ళంతా చెమటలు పెట్టేసింది ఇవాళ. ఇప్పుడు నేను